ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు 2025ని లోక్సభ ఆమోదించింది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా చొరబాటుదారులకు ధర్మసత్రం కాదన్నారు అమిత్ షా. మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు భారత్లోకి అక్రమంగా చొరబడుతున్నారని అమిత్ షా గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చొరబాట్లను ప్రోత్సహిస్తుందని విమర్శించారు. దీంతో వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేశంలో ఆశ్రయం పొందుతున్న వ్యక్తులు పెరిగిపోయారని అన్నారు. దేశ భద్రతకు వారు ముప్పుగా మారారని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్లో అశాంతి సృష్టించే చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు 2025తో నకిలీలకు చెక్ పడనుంది. నకిలీ పాస్పోర్ట్ లేదా నకిలీ వీసాతో ఇండియాలోకి ప్రవేశించినా, ఇక్కడ నివసిస్తున్నా, బయటకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించినా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. 10 లక్షల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. విదేశీయులు బస చేస్తున్న వివరాలను సైతం హోటల్ యజమానులు తప్పనిసరిగా ప్రభుత్వానికి అందించాలి. విద్యా సంస్థలు, హాస్పిటల్స్, నర్సింగ్ హోంలలో కూడా విదేశీయులు ఉంటే యాజమాన్యాలు ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి తెలపాలి. చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ లేదా ట్రావెల్ డాక్యుమెంట్ లేకుండా ఇండియాలోకి ప్రవేశిస్తే 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది లేదా 5 లక్షల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. ఒక్కోసారి ఈ 2 శిక్షలు కలిపి విధించవచ్చు. स्केल और साइज दोनों मान्यवर बहुत बड़ा है और इसके साथ साथ शरण लेने की जगह अपने निहित स्वार्थ और देश को असुरक्षित करने वालों की संख्या भी बड़ी है. अगर ये दोनों को संतुलित करना है, जो यहां सुचारू रूप से अपने देश के कानून के हिसाब से भारत की व्यवस्था को कंट्रीब्यूट करने के लिए आते हैं, व्यापार के लिए आते हैं, शिक्षा के लिए आते हैं, R&D के लिए आते हैं, लीगल सिस्टम को मजबूत करने के लिए आते हैं, वो सभी का स्वागत है मान्यवर. मगर मैं इतनी ही दृढ़ता से कहना चाहता हूं, चाहे रोहिंग्या हो, चाहे बांग्लादेशी हो, अगर यहां अशांति फैलाने के लिए आता है तो बड़े कठोरता के साथ उनके साथ मान्यवर व्यवहार